హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. వెల్కమ్ టు ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ హిట్ ద థర్డ్ కేస్ రివ్యూ. సో నాని అండ్ శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ చేశారు. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక మూడు మాటలైతే చెప్పాలి భయ్య. నాని, నాని అండ్ నాని. నాని లేకపోయినా, నాని కాకపోయినా హిట్ 3 లేదు అని గట్టిగా అయితే నేను చెప్తాను భయ్య. న్యాచురల్ స్టార్ నాని అన్న పేరును మాత్రం సార్థకం చేసుకున్నాడు మన హీరో నాని. ఆఫ్ స్క్రీన్ మీద తన చెమటని, ఆన్ స్క్రీన్ మీద తన రక్తాన్ని చిందించి హిట్ 3ని అయితే నిలబెట్టాడు. హిట్ 3లో కనిపించే సింహం నాని అయితే, ఆ కనిపించిన రెండో సింహమే మన డైరెక్టర్ శైలేష్ కొలను. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, ఒక రెగ్యులర్ ప్లాట్, రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ డీల్స్నే బెటర్ వే, ఇంకా చెప్పాలంటే బెస్ట్ వే. సో మనకి ఎటువంటి బోర్ కొట్టని ఎంగేజింగ్ డ్రామాగా దీన్ని చేయడంలో శైలేష్ కొను మెయిన్ పార్ట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అది నా పాయింట్. కానీ ఫ్యామిలీ స్టార్ అయిన నాని క్లాస్గానే మనందరికీ బాగా పరిచయం. ఇప్పుడిప్పుడే కొంచెం మాస్లోకి మారుతూ ఉన్నాడు. అయితే ఈ మూవీ చూస్తున్నప్పుడు థియేటర్లో కూర్చొని అదిగో పూర్తిగా మాస్ అండ్ వైలెన్స్ లుక్లోకి మారిపోయిన నాని అంటూ చంద్రముఖిలో రజనీకాంత్ మాదిరి ఆడియన్స్ చెప్పుకోవాల్సి వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ టూ గుడ్ ఈజ్ యాక్షన్. ఇక మూవీ గురించి చెప్పాలంటే, అది నేను నాన్ స్పాయిలర్ చెప్పాను కాబట్టి నేను మొత్తం స్టోరీ ప్లాట్ అది చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆ కిక్ మూవీ చూసేటప్పుడు పోతుంది. సో నా ఒపీనియన్ ప్రకారం ఇట్ ఈజ్ ఏ వాచబుల్ మూవీ. నాకైతే నచ్చింది భయ. మెయిన్గా ఈ మూవీ అనేది మన డార్క్ వెబ్సైట్, డ్రగ్ మాఫియా, దీని చుట్టూ, ఈ ప్లాట్ చుట్టూ తిరుగుతుంది. ఈ సెటప్లో మూవీని, ఇటువంటి మూవీని చాలా చూసాం మనం. ఎందుకంటే మనం ఈ మధ్య మొత్తం తెలుగు, మలయాళం అన్ని లాంగ్వేజ్లు కలిపి కొట్టేస్తున్నాం కాబట్టి మనకి ఈ మూవీ ప్లాట్ అనేది పెద్ద వెరైటీ అనిపించవచ్చు. కానీ డిఫరెన్స్ ఏంటంటే, ప్రతి సీన్ని డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేశారు డైరెక్టర్. అండ్ నాని యాక్షన్ అండ్ ఆల్రెడీ క్లాస్ నుంచి మాస్ కన్వర్ట్ అయిన నాని యాక్షన్ అండ్ డైలాగ్స్, ఇవన్నీ ఒక డిఫరెంట్ వేలో, ఆ డిఫరెంట్ అప్రోచ్లో ట్రై చేశారు. అండ్ ఆ సీన్ డిజైన్ అనేది మెయిన్గా ప్లస్ పాయింట్స్, మ్యాక్సిమం మార్క్స్ అనేవి ఆ సీన్ డిజైన్కే పడతాయి. స్టోరీ ప్లాట్ కంటే కూడా, లేదా స్క్రీన్ ప్లే కంటే కూడా ఆ సీన్ డిజైన్కే మనం మార్క్స్ ఎక్కువ వేయాలి. కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది మనకి. నాని యారగెన్స్ కానీ, క్యారెక్టర్ కానీ, అండ్ రొమాన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఒక ఫ్రెష్ లుక్ని అండ్ ఎంజాయ్ చేసే విధంగానే ఉంటాయి. లవ్ స్టోరీ కూడా మూవీలో ఇంటిగ్రేట్, ఏదో సపరేట్ కాకుండా అది మూవీలో ఇంటిగ్రేట్గానే ఉంటుంది. లవ్ స్టోరీ ఎక్కడి నుంచో తెచ్చిపెట్టినట్టు కాకుండా చాలా ఇంక్లూడ్ ఉంటుంది మూవీలోనే. ఆ నెక్స్ట్ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి, సిటీకే వరల్డ్, మనల్ని ఒక 1 అవర్ అయితే తీసుకెళ్ళిపోతారు ఆ వరల్డ్లోకి. ఆ సిటీకే వరల్డ్ అనేది మీ మూవీ చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. సో క్లైమాక్స్ ఈజ్ సూపర్ విత్ డిఫరెంట్ క్యామియోస్. కొన్ని క్యామియోస్ ఉన్నాయి, ఒక 2-3 క్యామియోస్ కూడా ఉన్నాయి. అవి మనకు ఒక కిక్ ఇస్తాయి. అండ్ క్లైమాక్స్ అంటే గుర్తొచ్చింది, విత్ చాగంటి ఎలివేషన్ హిట్ 4 ఈజ్ ఆల్సో అనౌన్స్డ్. సో హిట్ 4 కూడా రాబోతుంది హిట్ 3 తర్వాత. సో అది ఆ చాగంటి ఎలివేషన్ చూపించడం అనేది ఇంకా మూవీకి ప్లస్ పాయింట్ అయింది. సో నానియే మొత్తం కనిపిస్తారు మ్యాక్సిమం మూవీలో. మ్యాక్సిమం 2.5 అవర్ మూవీలో నానియే మ్యాక్సిమం ఉంటాడు. సో వన్ మ్యాన్ షో అని చెప్పాలి మన నానిది. ఆ వైలెన్స్ కొంచెం ఎక్కువే, కానీ సర్లే, ఆ మాత్రం ఆ సైకో నాకులకి ఆ మాత్రం వైలెన్స్ ఉంటే ఏం కాదులే అనే ఫీలింగ్ ఆడియన్స్ కూడా ఇస్తుంది. అంటే ఆడియన్స్ కూడా జస్టిఫికేషన్ ఉంటుంది, ఆ అంత వైలెన్స్ పెట్టడం వెనక ఒక జస్టిఫికేషన్ అయితే ఉంటుంది. సో నాని కాకుండా రిమైనింగ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే మెయిన్గా శ్రీనిధి శెట్టి, రావు రమేష్ అండ్ సముద్రకని, వీళ్ళందరూ ఉన్నారు మెయిన్గా మూవీలో కనిపించేవాళ్ళు. అండ్ సముద్రకని అండ్ రావు రమేష్, సముద్రకని ఈజ్ ఏ టిపికల్ ఫాదర్ టు ఏ డిఫికల్ట్ అండ్ టిపికల్ సన్గా యాక్ట్ చేశాడు ఈ మూవీలో, నానికి ఫాదర్గా. సో కొంచెం అంటే అంత డెప్త్ ఏం లేదు క్యారెక్టర్లో, బ్రీఫ్గానే ఉంటుంది తన రోల్. అండ్ రావు రమేష్ యాజ్ యూజువల్గా ఒక హయ్యర్ అఫీషియల్గా, నానికి హయ్యర్ అఫీషియల్గా చేశాడు. తన రెగ్యులర్ యాక్టింగే, దాంట్లో స్పెషల్ ఏం లేదు. బట్ ఇక్కడ స్పెషల్ సర్ప్రైజ్ అని చెప్పుకోవాల్సింది మనం శ్రీనిధి శెట్టి గురించి. సో శ్రీనిధి శెట్టి ఇదే స్పెషల్ సర్ప్రైజ్ ఫర్ దిస్ మూవీ ఆఫ్టర్ కేజీఎఫ్. సో తన యాక్టింగ్ కానీ, తన లుక్స్ కానీ, అండ్ తన క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశాడు డైరెక్టర్. సో శ్రీనిధి శెట్టి ఒక సపరేట్ సర్ప్రైజ్ అని చెప్పుకోవాలి. సో
మిగతా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళు యాక్ట్ చేశారు. మనకి ఎవరిది అంత నోటు ఉండదు, ఎందుకంటే నానిని చూస్తుంటాం ఆన్ స్క్రీన్ మీద ఆల్మోస్ట్ 1.5 నానియే కనిపిస్తుంటాడు మనకి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మనం నాని అన్న ప్రొడ్యూసర్ కాబట్టి ప్రశాంత్ త్రిపురనేని. సో ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ టూ గుడ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆ సీన్ తగ్గట్టు ఎలివేషన్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే కొట్టారు. అండ్ ఒక సిన్సియర్ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్గా నాని యాక్షన్ కానీ నాని క్యారెక్టరైజేషన్ కానీ లేదా డైలాగ్స్ తనకు రాసిన డైలాగ్స్ కానీ మాసివ్ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి మూవీలో. అండ్ మెయిన్గా ఇవన్నీ కూడా వెరీ బిగ్ పాజిటివ్స్ అని చెప్పుకోవాలి. ఇంకా దీనికంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్స్, ఫస్ట్ 15-20 minutes అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్, ఇవి చాలా పెద్ద పాజిటివ్స్. ఈ రెండు బాగా డిజైన్ చేసాడు, బాగున్నాయి మూవీలో కూడా. ఆ మూవీలో కూడా మెయిన్గా డ్రాబ్యాక్స్కి వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ నానిని ఈ అవతారంలో ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. మేబీ రిసీవ్ చేసుకుంటే డౌటే లేదు, ఇట్ ఈస్ ఏ అనదర్ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ నాని హిట్ 3 అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వైలెన్స్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అదే చెప్పే కదా, మనం జస్టిఫై తీసుకున్నా కానీ కొంచెం వైలెన్స్ అయితే బాగానే ఎక్కువ అనిపిస్తుంది. నెక్స్ట్ మన మెయిన్ ఈ స్ట్రింగ్ ఆపరేషన్ ఒకటి ఉంటుంది. మెయిన్ ఈ రివీల్ చేయడంలో, క్రిమినల్స్ రివీల్ చేయడంలో, డార్క్ వెబ్సైట్ ఒక స్ట్రింగ్ ఆపరేషన్ ఉంటుంది. ఆ స్ట్రింగ్ ఆపరేషన్ కూడా కొంచెం ల్యాగ్ అయిందా, మరీ సాగదీసారా అనే ఫీలింగ్ వస్తుంది మనకి. ఎనీవే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. నాని ఫ్యాన్స్గా లేదా నానిని ఇష్టపడే ఆడియన్స్గా ఈ మూవీని అయితే ఒకసారి హ్యాపీగా చూసేయచ్చు, నో డౌట్ ఇన్ దట్. సో కంపల్సరీగా నానిని మీరు ఇష్టపడితే, నాని యాక్టింగ్ ఇష్టపడితే, నానిని ఇంకో డిఫరెంట్ అవతారంలో కొత్త రోల్లో చూడాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే ఈ మూవీకి వెళ్ళొచ్చు. ఈ వీకెండ్కి మీరు ప్లాన్ చేసేయండి హిట్ 3. సో దట్ ఈజ్ బ్రీఫ్ రివ్యూ అబౌట్ హిట్ 3. థ్యాంక్ యూ, బాయ్.